అద్భుతమైన శ్లోకం తలంబ్రాలు కదా. తర్వాత తలంబ్రాలకు సంబంధించింది మనం చెప్పుకోవాలని, చెప్పుకోకపోతే సీతా కళ్యాణం పరిపూర్ణం కాదు. సీతారాములు నన్ను మిమ్మల్ని ఆశీర్వదించరు. ఈ శ్లోకం మర్చిపోయావు గరిగిపాటి అంటాడు రాముడు కల్లోకి వచ్చి. ఎందుకంటే అదంటే సీతారాములకి చాలా ఇష్టం. ఇప్పటికీ తెలుగునాట ప్రతి శుభలేఖ మీద వేస్తారు దాన్ని. అది వెయ్యకుండా ప్రెస్ వాళ్ళైతే శుభలేఖ వెయ్యరు. మనం ఏదైనా ఇది కాదండి ఇంకోటి వేయండి అని అంటే మన కర్మకాలి మన కోసం అది వేస్తాడేమో, వేయకపోతే డబ్బులు ఇయ్యం కాబట్టి. కానీ వాళ్ళంతా వాళ్ళని ప్రెస్ వాళ్ళని వదిలేసి మా అమ్మాయి పేరుది అబ్బాయి పేరుది మీరు శుభలేఖ వేయండి అంటే జానక్య కమలామలంజలి పుటే యా పద్మరాగాయితాగ న్యస్త రాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాగ స్రస్త శ్యామలకాయకాంతి కలితాయా ఇంద్రనీలాయితాగ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాక. బొంబాయి తెలుగు సమితి ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలతో చిరకాలం వర్ధిల్లును గాక సీతారాముల తలంబ్రాల పుణ్యం వల్ల. అంత గొప్ప ఆశీర్వచనం ఇది. ఆ తలంబ్రాలు రంగులు మారేయట. అది సరిగ్గా ఈవేళ దాంపత్యాల్లో గొడవలు రాకుండా ఉండడానికి, వచ్చినా సర్దుకోవడానికి చాలా ఉపయోగిస్తుంది. ఎలా ఉపయోగిస్తుందో ఒక క్షణంలో చూద్దాం. జానక్య కమలామలంజలి పుటే యా పద్మరాగాయితాక. సీతాదేవి దోసిట్లోకి ఇలాగా తెల్లని బియ్యం, తలంబ్రాలు, ప్రాలు అంటే బియ్యం, ప్రాలు అంటే బియ్యం, తలన్ బ్రాలు తల మీద పోసే బియ్యం కాబట్టి తలంబ్రాలు అన్నారు. నిజానికి తలబ్రాలు అన్నా చాలు. తల మీద పోసే బియ్యం కాబట్టి తలంబ్రాలు అన్నారు. ప్రాలు అంటేనే బియ్యం. ప్రాలయన్నము అని బోడు ప్రయోగాలు ఉన్నాయి వరి అన్నం వండడానికి. అంటే తలంబ్రాలు. జానక్య కమలామలంజలి పుటే యా పద్మరాగాయితాగ. ఆ తెల్లని ముత్యాలు మహారాజులు కదండి, దానికి సంకేతంగానే ఇప్పటికీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో రామకళ్యాణంలో ముత్యాలు తలంబ్రాలుగా వాడతారు. తనీషా మహారాజు ముస్లిం చక్రవర్తి. భద్రాచలం తెలుగువారి దేవాలయం. ఏమి సామరస్యం, ఏమి సామరస్యం భారతదేశంలో తెలుగునాట. ఒక ముస్లిం చక్రవర్తి ప్రతి సీతారామ కళ్యాణం నాడు, శ్రీరామనవమి నాడు ముత్యాల తలంబ్రాలు తన ఆస్థానం నుంచి భద్రాచలానికి పంపించేవాడు. అటువంటిది మన హైదరాబాద్, అటువంటిది మన తెలంగాణ, అటువంటిది మన ఆంధ్రదేశం, అటువంటిది మన భారతీయ సంస్కృతి. మేము ఏ మతస్థులం అయితే ఇవ్వండి, దేవుడు అందరికీ ఒకటే కదండి. మా రాజ్యంలో మీ దేవుడు ఉన్నాడు, మీ దేవుడు మా దేవుడు ఎన్ని ఉంటాయో, దేవుడు దేవుడేనండి, మీ మా అనేది ఏముంది కల్పన అని ఎప్పుడో ఆ తానీషా కల్లో కనిపించినటువంటి రామలక్ష్మణుని, రామోజీ లక్ష్మోజీని గుర్తుపెట్టుకుని ఆ తానీషా వంశపు రాజులందరూ ముస్లిం చక్రవర్తులు తలంబ్రాలు పంపించే ఆచారాన్ని నిజాం రాజులు కూడా కొనసాగించారు. అదే ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది, సమైక్యాంధ్ర ప్రభుత్వము కొనసాగింది. ముఖ్యంగా ఆ రోజున ఎవరు ఎక్కడ ఉన్నా సరే ముఖ్యమంత్రి భార్య సమేతంగా భద్రాచలంలోనే ఉంటాడు. అలాగే ఒంటిమట్టలో కళ్యాణం జరిగితే ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి అక్కడ మళ్ళీ ఖచ్చితంగా కళ్యాణం జరిగిన ముఖ్యమంత్రి భార్య సమేతంగా ఉండవలసిందే. అదే సంప్రదాయం. అది వారే స్వయంగా తలంబ్రాలు పట్టుకెళ్ళవలసిందే. అది గౌరవం, దేవుడికి ఇచ్చే గౌరవం. దేవుణ్ణి గౌరవిస్తే ప్రజలందరూ సంతోషిస్తారు. ఎందుకంటే ప్రజలందరూ రామచంద్రమూర్తిని ఆరాధిస్తారు. రాముడిని గౌరవించారండి మన ముఖ్యమంత్రి గారు. స్వయంగా ఆవిడ కూడా వచ్చిందండి. ఎప్పుడు బయటికి రానివాడు, ఎండకన్నా ఎరుగునవాడు ఆవిడ కూడా వచ్చిందండి. ఇద్దరు వచ్చి ఇచ్చారండి అని రాష్ట్ర ప్రజలందరూ ఆనందిస్తారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గమనించవలసిన విషయం ఇది. ఖచ్చితంగా గౌరవించాలి ఎటువంటి సంప్రదాయాన్ని. మన మతాలు ఏవైనా, మన కులాలు ఏవైనా, మన పద్ధతులు ఏవైనా భార్య సమేతంగా వెళ్ళవలసిందే, తలంబ్రాలు ఇవ్వవలసిందే. అటు ఒంటిమిట్టలోనూ ఇటు భద్రాచలంలో కూడా. అది ప్రజల్ని గౌరవించడం జనవాక్యంతో కర్తవ్యం. అలా ముస్లిం చక్రవర్తులు చేశారు. ఆ తలంబ్రాల విశేషాల గురించి రామకర్ణామృతంలో ఉన్న శ్లోకం ఇది. రామకర్ణామృతం శంకరాచార్యదని అంటారు, ఈ శ్లోకం శంకరాచార్యదని అంటారు. లేదు, మనకి ప్రసిద్ధమైన శ్లోకాలన్నీ శంకరాచార్యకి కాళిదాసుకి అంటకట్టేయడం, ప్రసిద్ధమైన జోక్ ఏదైనా ఉంటే తెనాలి రామకృష్ణుడికి అంటకట్టేయడం అలవాటు. ఇది కాదు, ఇది శంకరాచార్య శ్లోకం కాదు. రామకర్ణామృతం రచయిత వేరే. నిజానికి రామకర్ణామృతం నేను చదివాను. అది స్పష్టంగా చదివితే ఏమర్థం అవుతుందో, అది ఒక గ్రంథం కాదు, సంకలనం. అది రాముడు సంబంధించిన స్తోత్రాలన్నీ కలిపి కుట్టేశాడు ఎవరో. మన స్తోత్రరత్నావళి పుస్తకం ఉంటుంది చూడండి, ఒక 100 స్తోత్రాలు ఉంటాయి, రోజు చదువుకుందుకు వీళ్ళకి. అలాగా శ్రీరామ స్తోత్రాలన్నీ ఒక ఆయన కలిపి కుట్టేశాడు. అందులో మహాకవిత్వం ఉన్న శ్లోకం ఇది. జానకీదేవి దోసిట్లో ఆ తెల్లటి ముత్యాల తలంబ్రాలు ఇలా పడగానే అవి ఎరుపు రంగులోకి మారాయట.
ఎందుకు మారాయి? ఆవిడ చేతులు ఎర్రగా ఉన్నాయి. ఆవిడ కంగారు పడింది, ఇదేమిటి ఎర్రగా ఉంది, చిన్నపిల్ల కదా, 6 ఏళ్ల పిల్ల, ఇలా మారిపోయేమిటి అనేసరికి రాముడు కూడా విచిత్రంగా ఇలా చూస్తున్నాడు. రంగులు మార్చే రకమా ఈ పిల్లని చేసుకుంటున్నావు? వాళ్ళ నాన్న అప్పటికే అన్నాడు భద్రంతే అని. ఏమో ఈ మధ్యన అక్కడ పత్రికల్లో చలోక్తి చూశాను నేను. ఇంగ్లీషులో కాదు, తెలుగులో కూడా సైలెంట్ అక్షరాలు ఉంటాయట. ఏమిటా, అమ్మాయి చేతిని అబ్బాయి చేతిలో పెడుతూ తండ్రి అంటాట, అమ్మాయి జాగ్రత్త, అమ్మాయి జాగ్రత్త అంటాట. అక్కడ తో సైలెంట్ అట, అంటే అమ్మాయితో జాగ్రత్త, అమ్మాయితో జాగ్రత్త అనమాట. తో సైలెంట్ చెప్పడం, వాళ్ళ అమ్మాయి కదా మరి. అందుకని మా అమ్మాయిని మేము పెంచాం కానీ జాగ్రత్త అబ్బాయి కొంచెం చూసుకో అని చెప్పడం అనమాట. అమ్మాయి జాగ్రత్త అంటాట, తో సైలెంట్ అట. ఒకరెవరో రాశారు పత్రికలో చలోక్తి. అలాగా భద్రంతే భద్రంతే అని ఈ చలోక్తి రామాయణంలో ఉంది. ఎందుకని పెళ్లి చేసే వరకే వాళ్ళ పనండి. చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, ఆ ముహూర్తం అటువంటిది అమ్మ, దంపతులు విడిపోయారు, చాలా పాపం అండి, ముహూర్తం పెట్టిన వాళ్ళని అనకూడదండి. వాళ్ళు ఏం చేస్తారండి, రోజు కాపురం చేస్తారు వాళ్ళు, పంచాంగం రాసిన వాళ్ళు, పండితుడు. ఎప్పుడు ముహూర్త బలం అంటే అర్థం ఏంటంటే మూర్ఖంగా ఆలోచించద్దు. ముహూర్త బలం ఎంతవరకు అంటే పెళ్లి ముగిసే వరకు అంతే. ఆ ముహూర్తం వల్ల వాళ్ళ కలకాలం కాపురాలు చేస్తారనుకోవడం కళ్ళమాట, జరిగేది కాదు. ఆ ముహూర్తం అందుకు కాదు, పెళ్ళి నిర్విఘ్నంగా పెళ్లి తంతు 5 రోజులు ఉండేది ఇదివరకు. ఇప్పుడంటే 2 గంటల్లో తెమిల్చి పారేస్తున్నారు. 2 కోట్లు ఖర్చు పెడుతున్నారు, కానీ తెమిల్చి మాత్రం 2 గంటలే. ఇదివరకు 2000 ఖర్చు పెట్టేవారు, 5 రోజులు చేసేవారు పెళ్ళి. తక్కువ ఖర్చు పెడితేనే పెళ్ళిళ్ళు బాగుంటాయి. ఎక్కువ ఖర్చు పెడితే ఆడంబరాలు ఎక్కువే, అహంకారాలు ఎక్కువ అవుతాయి. తక్కువ ఖర్చు పెడితే పెళ్ళిళ్ళు బాగుంటాయి, అప్పులు బాలవకుండా ఉంటాం. అప్పుడు భద్రంతే, హాయిగానే ఉంటాం, సుఖంగానే. ఇప్పుడు అలాగా ఇంతంత చేయడం వల్ల వస్తుంది. అందుకే 5 రోజులు చేసినప్పుడు ముహూర్తంలో బలం ఎందుకుంటే, 5 రోజుల్లో ఎవరికైనా విరోచనాలు పట్టుకుంటే, కరోనా వస్తే 3వ రోజున ఈ పెళ్లి కొడుకు కరోనా పాజిటివ్, ఐసోలేషన్ అంటే మరి ఈ సొల్యూషన్ ఏం కావాలి? వాట్ ఈస్ ది సొల్యూషన్? ఇలాంటివి రాకుండా ముహూర్తం. 5 రోజుల పెళ్లి కాబట్టి ముహూర్త బలం ఎలా ఉంటుంది? ఈ 5 రోజులు వీళ్ళిద్దరికీ ఏ రకమైనటువంటి అనారోగ్యాలు కలగవు, ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా సాగిపోతాయి. అంతేగాని 50 ఏళ్ళ కాపురానికి ఆ ముహూర్తం కారణం కాదు, వీళ్ళ 3 కారణం. అప్పుడు 3 కారణం అవుతుంది, ముహూర్తం కాదు. వీళ్ళ భావాలు, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళు పెంచుకున్న విధానాలు, అది కూడా రామాయణంలో చెబుతారు ఎలా పెంచుకోవాలో. అంచేది బాబు మేము పెంచాం బాగానే, మీ చేతిలో పెడుతున్నాం, ప్రతిచ్ఛ చేయనాం భద్రంతే పాణిం గృహేశ్వ పాణిన. ఇక మీరు చూసుకోండి, మీరు ఎలా ఉండాలో మీరు నిర్ణయించుకోండి. అంటే ఈవిడ చేతిలో పడేసరికి రంగు మారితే కంగారు పడింది. రాముడు కూడా ఎటు అలా చూసి అటు నవ్వుతూ, అబ్బాయి ఈయన చూస్తున్నాడు, ఏదో ఏమనుకుంటాడో నా గురించి, ఎందుకు వచ్చింది ఈయన ఎత్తివి పోసేద్దామని పోసేసింది. పైగా అక్కడ విశ్వనాథ వారు వర్ణిస్తారు, సీతాదేవిని ఇలా ఎత్తుకున్నట్ట. జనకుడు మరి ఎత్తుకోవాలి, 6 ఏళ్ల పిల్ల, 13 ఏడు. ఈయన ఎలాంటి వాడు, అజానుబాహుం అరవింద దళాయతాక్షం. ఈయన పొడుగ్గా ఉంటాడు, ఇలాగా కూర్చుంటేనే నుంచున్నట్టుగా ఉంటాడు. ఈయన రామచంద్రమూర్తి కూర్చుంటేనే నుంచున్నట్టుగా ఉంటాడు. అలాగా శ్రీరాముడు శిరస్సు మీద పోసింది. అక్కడేమయ్యేట, న్యస్త రాఘవమస్తకేచ విలసత్ కుంద ప్రసూనాయిత. రామచంద్రుడు శిరస్సు మీద పడేసరికి అవి మొల్ల మొగ్గల్లాగా ప్రకాశించాడు. మొల్ల మొగ్గలు తెల్లగా ఉంటాయి, బొండుమల్లెలు అంటారు. అదేమిటండి, సీతాదేవి చేతులు ఎర్రగా ఉన్నాయంటే అర్థమవుతోంది, ఆవిడ చేతులు ఎర్రగా ఉంటాయి. చిన్నపిల్ల చేతులు, అందమైన అమ్మాయి, పైన అరచేతులు, చిన్నపిల్ల ఎర్రగానే ఉంటాయి. అందుకని ఎర్రగా ఉన్నాయి. ముత్యాలు ట్రాన్స్పరెంట్, పారదర్శకం, కాబట్టి ఎరుపు రంగు కనిపించింది. రామచంద్రమూర్తికి శుభ్రంగా జుట్టు ఉందిగా, నిగనిగనగా ఆడిపోతుంటే గిరజాల జుట్టు, ఆయన నెత్తి మీద పడిన తలంబరాలు నల్లగా ఉండాలి, కానీ అక్కడ తెల్లగా ఉండడం ఏంటండి? ఇక్కడే ఒక క్షత్రియ సంప్రదాయం మనం గమనించాలి. బ్రాహ్మణులకి అలా చెయ్యరు, ఇతర కులాల్లో కూడా ఎంతమంది చేస్తారో తెలియదు, కానీ క్షత్రియులు ఖచ్చితంగా నెత్తి మీద కిరీటం కాకపోయినా తలపాగా పెడతారు, టర్బన్ అంటారు. ఇలా తలపాగా, అది తెల్లగానే ఉంటుంది. దానికి ముత్యాలు కూడా ఇలా వేలాడుతూ ఉంటాయి, మంజరీలాగా. ఆ తెల్లటి తలపాగా మీద ఈ ముత్యాలు పడ్డం వల్ల అక్కడ తెల్ల రంగులు ప్రవేశించాయి. అక్కడి నుంచి ఆయన శరీరం నుంచి జారుతున్నాడు. స్రస్త శ్రాం శ్యామలకాయ కాంతి కలిత యా ఇంద్రనీలాయితాక. అక్కడి నుంచి శ్రీరామచంద్రమూర్తి యొక్క శరీరం నుంచి కిందికి జారుతూ వస్తుంటే ఇంద్రనీలమణుల్లా ప్రకాశించాడు. ఎందుకని ఆయన నల్లగా ఉంటాడు? మనకు అనుమానం వస్తుంది. నల్లగా ఉంటే మాత్రం ముత్యాలు వెంటనే జారిపోతాయి కదండి. జారిపోయేంత సమయంలోనే నలుపు రంగులో మారతాయంటే పడుతుంది ఆ సమయం. ఎందుకంటే మనకు మళ్ళీ పొట్టిగా ఉండడు ఆయన. 5.2 కాదు, రాముడు అంటే 6.7. అంత పెద్ద శరీరం నుంచి ఇలా నెమ్మదిగా ఇలా జారుతూ వచ్చారో ఆ రంగు కూడా కనపడేది.
అటువంటి తలంబ్రాలు ముక్తాక తాక శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. రాముడి పెళ్లిలో ఉన్న రంగులు మార్చిన ఈ తలంబ్రాలు మీకు శోభనము కలిగించును కాక అంటే అర్థం ఏమిటి? దాంపత్యం అన్నాక రంగులు మారుతాయి, అర్థం చేసుకోండి. ఎప్పుడూ ఒకలాగే ఉండరు. ఎరుపు రంగు కోపానికి సంకేతం, తెలుపు రంగు సత్వగుణానికి సంకేతం, నలుపు రంగు తమో గుణానికి సంకేతం. సత్వరజస్తమో గుణాల ప్రపంచం అబ్బాయి ఇది. కెరుపు రంగు రజోగుణం, తెలుపు రంగు సత్వగుణం, నలుపు రంగు తమో గుణం. ఈ త్రిగుణాలను బట్టి మనుషులు భర్త ఒక రకంగా భార్య ఒక రకంగా ప్రవర్తిస్తారు. ఒక్కోసారి కాస్త దాన్ని అర్థం చేసుకుంటూ ఒక్క పూట ఓపిక పట్టండి. భర్త కోపం వస్తే భార్య వంటింట్లోకి వెళితే అయిపోయాయి. భార్యకే వచ్చింది, అక్కడ గరిటెల చప్పుళ్ళును చెంచాల చప్పుళ్ళు అవుతాయి. ఆ మాత్రం కూడా ఆవిడకి హక్కు లేదా? అవుతుందండి, ఆవిడ స్వేచ్ఛది అనుకోవడం, వీడు వచ్చి పడుకోవడం. చప్పుడు చేయదని చెప్పానంటే అది విసురుతారు, శనొదులుతుంది. ఎందుకు అంత మాట అనాలి? చప్పుడు చేసుకుంటే వాళ్ళకి మనస్సుకి ఏదో గాయం కలిగే చప్పుడు కూడా చేయరా? చేస్తారు. అవి మన మీద విసరలేదు కదా, సంతోషం. సర్దుకోవాలి. ఎందుకంటే రంగులు మారుతాయి. తమో గుణం, రజోగుణం, సత్వగుణం. ఒక్కో రోజు మూడు జడలో మూడు పాయల్లాగా మూడు గుణాలు పురుషుల్లో స్త్రీలలో అందరిలో ఉంటాయి. ఒక్కోసారి ఒక్కో గుణం బయటకు వస్తుంది. కాస్త ఒక్క గంట ఆగితే అది సర్దుకుంటుంది. ఏదో అన్నాను కానీ ఇన్ని మాటలు అనకూడదని భర్తే అనుకుంటాడు, రాజీకి వస్తాడు. రానివ్వాలి కదా. అప్పటికే సూట్ కేసు ఇచ్చుకుని బయలుదేరేవాళ్ళు ఓరం. అందుకే ఊసిపోక ఊళ్ళో సంబంధం అంటారు. ఊళ్ళో సంబంధాలు చేసేవాడు కాదు, చేయకూడదు. ఊళ్ళో సంబంధం చేస్తే ఏంటంటే భర్త చిన్న మాట అనగానే ఇవి వెంటనే సూట్ కేసు సెట్ చేయడం, వెళ్ళిపోవడం. ఒక్కోసారి గోడ అవతలే ఇల్లు, గోడ మీదే పెట్టి నువ్వు వచ్చేవే అంటుంది తల్లి. ఇప్పుడు దూకేస్తుంది. ఆ తర్వాత వచ్చిన సమస్య ఊసిపోక ఊళ్ళో సంబంధం ఎప్పుడు చేయకండి అన్నారు. ఏమాత్రం తేడా వచ్చినా పుట్టింటికి వెళ్ళిపోతారు, గొడవలు అయిపోతాయి. అదే బొంబాయిలో వాళ్ళు తీసుకెళ్ళి బెంగళూరులో ఇచ్చారనుకోండి, వెళ్ళాలన్నా కష్టం, కరోనాలో మరీ కష్టం, అక్కడే ఉంటారు. ఆ ఉండడంలోనే సర్దుకుంటారు. విశ్వనాథ్ వారు చెబుతారండి ఆ విషయాన్ని. 1000 పడగల్లో ధర్మారావుకి అరుంధతికి వివాహం అవుతుంది. అది ఇంచుమించు బాల్య వివాహమే. కథ కొంచెం నయం, 16 ఏళ్ళు వచ్చేమో. వాళ్ళు శోభనంగా గదిలోకి పంపించారు. ఈ ధర్మారావు ఎవరు? ఈ అమ్మాయికి మేనత్త కొడుకు, స్వయంగా మేనరకమే అది. అయితే ఈ మేనమావ భార్యకి ఈ సంబంధం ఇష్టం. మరి ఆడపడుచు కొడుకు ఇవ్వడం ఈవిడికి ఇష్టం ఉండదండి. వాళ్ళ అన్నగారు అబ్బాయికి ఇచ్చుకుంటే బాగుండేది. ఎవరి స్వార్థాలు వాళ్ళవు కదా. ఆడపడుచు కొడుకు ఇవ్వడం ఈవిడికి ఇష్టం లేదు. కానీ భర్త మా అక్క అది అసలే లేదది, అది ఏడుస్తుంది, వాడు దాని కొడుకు ఇవ్వకపోతే అలాగని ఇచ్చేసాడు. మొత్తం మీద జరిగిపోయింది. ఈ తల్లి చిన్నప్పటి నుంచి ఆ ఆడపడుచు గురించి, దాని మొగుడు గురించి, ఈ పెళ్లి కొడుకు గురించి బాగా మొత్తం కలవల్లో నూరు పోసేసింది విషం అంతా ఈ చిన్నమ్మాయికి, అరుంధతికి. అందుకని ఇది శోభనం గదిలోకి వెళ్ళినా కానీ అతనేమో మంచం మీద కూర్చుని అమ్మాయి వస్తుందేమో దగ్గరికి తీసుకుందాం, లాలిద్దాం, బాలిద్దాం, బుజ్జగిద్దాం అని చూస్తుంటే ఏమీ లేదు. రానిస్తేగా ఆ తలుపు దగ్గర నిలబడింది. అరగంట అయినా రావట్లేదు. ఈ ధర్మారావుకి ఏం చేయాలో తెలియదు. వీడు పెద్ద వయస్సు ఉన్నవాడు కాదు, అలా కూర్చొనట్ట. అప్పటికి అరుంధతికి కోపం వచ్చి వెళ్ళిపోదామని చెప్పి తలుపు దగ్గరికి వెళ్ళిందిట. బయట నుంచి తలుపు గొళ్ళెం పెట్టేసేట. విశ్వనాథ్ వారు 1000 పడగల నవల్లో రాస్తాడు. బయట నుంచి తలుపు గొళ్ళెం పెట్టమంటే తప్పు కదండి. లోపల గడియ వాళ్ళు వేసుకోవాలి. శోభనానికి ఏం చేస్తారు అంటే ఆ తలుపు దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ గడియ వేసుకోమ్మా, ముందు తలుపు వేసుకో అని చెబుతారు. పెళ్లి కూతురు వేయదు. ఇదివరకైతే వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ముందు వేసాకే వీళ్ళకి నోటీస్ ఇస్తున్నారు. ఇక్కడ వాట్సాప్ పంపిస్తారు, వేసుకున్నా మీరు బాగుండాలి. ఇప్పుడు ఎవడు చెప్పక్కల్లా. పూర్వం అలా వేసుకోమ్మా, తలుపు గడియ వేసుకో, నాకు భయంగా ఉంది అత్తయ్య, గడియ వేసుకో చెబుతున్నాం కదా అని చెప్పేవాడు. అలా చెప్పాల్సి వచ్చేది. అంత సిగ్గుపడేవాడు. ఆ కాలం అటువంటిది, కృతయుగం. ఇప్పుడు అన్ని దుష్కృత యుగాలు. అందుకని వీళ్ళకి ఎవడో చెప్పక్కర్లేదు. అందుకని ఇప్పుడు ఈ శోభనం గదిలో వెళ్ళినప్పుడు తలుపు వేసుకోమని ఈ తలుపు వేసుకుంటారు. బండి బయట ఎవరు గడియేరు కదా, బయట ఎలా వేస్తారు? వాడికి బయటికి రావాలంటే పైగా అటాచ్డ్ బాత్రూములు లేని కాలం అది, కొంపలు అంటుకుంటాయి. కానీ ఈవిడికి భర్త దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేక తలుపు దగ్గర నిలబడి చూస్తుంటే తలుపు తీసుకుని బయటకు వచ్చేద్దామని చూసిందిట. వచ్చేసిన తల్లి ఏముంది, వాడు ఏదో అనే ఉంటాడు, నేను అంటూనే ఉన్నాను వాడు మంచివాడు కాదని అని అర్ధరాత్రి గొడవపెట్టేస్తుంది తల్లి. అందుకని తలుపు తీసుకుని బయటకు వద్దామని చూస్తే అక్కడ బయట గొళ్ళెమ్మ వేసి ఉండేను అంటాడు విశ్వనాథ గ్రాంథిక భాషలో. అంటే దాని అర్థం ఏమిటండి? ఈ వేసిన పెద్దవాళ్ళు, గొళ్ళెం వేసిన వాళ్ళు ఎంత ఆలోచించారు అంటే మీ తగాదాలు ఏ ఉన్నా తలుపు లోపలే చూసుకోవాలి, బయటికి రావడానికి వీల్లేదు. ఇది సారాంశం. 1000 పడగల నవల అంత అందంగా రాస్తాడు. మీరు బయటకు వచ్చి మాకు చెప్పడానికి వీల్లేదు. మాకు చెప్పారు అంటే ఎవరు వాళ్ళు వాళ్ళ పక్షం మాట్లాడతారు, ఇంకా పెంచేస్తారు. మీరు ఏమైనా సరే కొట్టుకోండి, తిట్టుకోండి, చేసుకోండి, అక్కడ తెలుసుకోండి. ఇది సంప్రదాయం. అందుకోసం రంగులు మారుతాయి, గుణాలు మారుతాయి. మీరు తెలుసుకోండి, తలుపు లోపల తెలుసుకోండి. ఇది సీతా కళ్యాణం. ఇంకొక మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం.
తలంబ్రాల అనంతరం కాపురం. తలంబ్రాలు పోసినప్పుడు వాన కురిసిందట. ఎక్కడ? అయోధ్యలో. ఇక్కడ విశ్వనాథ వారు ఎదురు తిరిగి చదరంగం ఆడతాడు. ఎదురు తిరిగి చదరంగం అంటారు దీన్ని. ఎలా రాస్తాడు ఆయన పద్యం? సీతారాములు తలంబ్రాలు పోసుకుంటుంటే చిటపడ చినుకులు పడ్డాయట అయోధ్యలో. కల్పవృక్షంలో వర్ణిస్తాడు. ఎలా పడ్డాయట? ప్రతి చైత్రశుద్ధ నవమికి వితతంబుగా తెలుగునేల విరిసెడు జల్లుల్ శితముక్తా సదృశంబులు ప్రతనులు తలబ్రాల వేళ వచ్చి చిటపటల్. భద్రాచలంలో ఇప్పటికీ ఉన్న ఒక నమ్మకం ఏమిటంటే, ఒంటిమిట్టలో కూడా తలంబ్రాలు పోసేటప్పుడు ఖచ్చితంగా వాన వస్తుంది. ఇది రామచంద్రమూర్తి మహిమ. ఎన్నో ఏళ్ళు అలా రావడం చూసాం మేము. అంచేత ఎంత వేసవకాలమైనా సరే రామకళ్యాణం రామనవమి నాడు మధ్యాహ్నం 12 గంటల వేళ అభిజిల్ దగ్గరలో తలంబ్రాలు పోసేటప్పుడు 4 చినుకులైనా పడతాయి అని లెక్క. దేవతలు కురిపిస్తారు ఆనందంతో అని. ఇక్కడ భూలోకంలో మనం కళ్యాణం చేయడం, దేవతలు కురిపించి వర్షం కురిపించడం మామూలే. కానీ ఈయన ఎదురు తిరిగి చదరంగం ఎలా ఆడుతున్నాడంటే, అయోధ్యలో కూడా అసలు సీతారాముడికి పెళ్లి చేసినప్పుడు వాన వచ్చింది. ఎందుకంటే ప్రతి చైత్ర శుద్ధ నవమికి వితతంబుగా తెలుగునేల విరిసెడు జల్లుల్ శితముక్తా సదృశంబులు ప్రతనులు తలబ్రాల వేళ వచ్చి చిటపటలు. మా తెలుగునాట భద్రాచలంలో రామచంద్రమూర్తి కళ్యాణం జరిగినప్పుడు వాన పడుతుంది కదా, ఈ సంప్రదాయం అక్కడికి వెళ్ళింది అన్నాడు. అట్నుంచి ఇటు వచ్చిందా సంప్రదాయం, ఇటు నుంచి అటు వెళ్ళిందా? అది విశ్వనాథ, అది తెలుగు కవి. ఎదురు తిరిగి చదరంగం ఆడటం అంటే ఇది. అక్కడ వాన కురిసే సంప్రదాయం ఉంది, ఇక్కడికి వచ్చిందని పూర్వకవులు చెబితే లేదు, ఇక్కడే ముందు ఉంది. అసలు రాముడు ఇక్కడే పుట్టాడు ముందు, తర్వాత అయోధ్యకి వెళ్ళాడు. ఇక్కడ మాకు రామకళ్యాణం చేసినప్పుడల్లా వాన కురుస్తుంది, ఆ సంప్రదాయం కారణంగానే అయోధ్యలో వాన కురిసింది అనడం ఎదురు తిరిగి చదరంగం అంటారు. ఇది మన మహాకవులు తెలివి, మామూలు వాడు కాదు వీడు. అందుకే ఆ మహాకవుల పద్యాలన్నీ తీసుకున్నాను నేను. ఇంకొక మాట చెప్పి కాపురాలు ఆనందంగా ఉండడం కోసం రామాయణం నుంచి ఒక్క శ్లోకం చెప్పి నేను సెలవు తీసుకుంటా. భద్రంతే అని ఆయన ఎందుకు అన్నాడు అంటే, అబ్బాయి పెళ్లి చేసే వరకు మా పూచి, చేతిలో చేయి పెట్టే వరకు మా పూచి, ఆ తర్వాత ఎత్తి మీద చేతులు పెట్టుకుంటే మీ పూచి. అలా లేకుండా రాముడు సీత ఎలా జాగ్రత్త పడ్డారు అంటే, ప్రియాతు సీతారామస్య దారా పితృకృతాయితి గుణాద్రూపగుణాచ్చాపి ప్రీతిర్భూయోభివర్ధత అని వాల్మీకి రామాయణంలో రాస్తారు. రాముడిని అడిగారట పెళ్ళయ్యాక ఓ 10 ఏళ్ళకి, సీత ఎవరో నీకు తెలియదు కదయ్యా, పైగా చిన్నప్పుడు జరిగింది మీ పెళ్ళి, ఆవిడ ఏదో వ్యక్తురాలు అయ్యాక 16 ఏళ్ళకి కాపురానికి వచ్చింది. కానీ ఈ 2 ఏళ్లలో వనవాసానికి వెళ్ళే ముందనమాట అది. ఈ 2 ఏళ్లలో ఇంత దగ్గర అయిపోయారేమిటి మీరు? ఇంత అనుబంధం ఏమిటి? ఒకరికొకరు తెలియదు కదా. పూర్వకాలం అనుబంధాలు అలాగే ఉండేవండి. ఎక్కడో సంబంధం పెద్దవాళ్ళు చూసేవారు, మాట్లాడకుండా పెళ్లి చేసుకునేవారు. బహుశా పెళ్లి చేసుకున్నాక కూడా మాట్లాడకుండా ఉండేవారేమో, అందుకే బాగుండేవి సంబంధాలు. మాటల వల్లే పోతాయి ఇవన్నీ. నేను ఎక్కువ మాట్లాడకపోతే తగాదాలు ఎక్కువ అవుతాయి. అందుకని మాట్లాడకుండా చేసుకునేవాడు, చేసుకున్నాక కూడా మాట్లాడకుండానే ఉండేవాడు. మౌనేన కలహం నాస్తి. అనుబంధం గట్టిపడిపోయేది. ఒక 10 ఏళ్ళ అనుబంధం గట్టిపడిందంటే నీకు తెంచడం సాధ్యం కాదండి. అప్పటికి అన్నీ అర్థమవుతూ ఉంటాయి. కానీ 2 ఏళ్లకే సీతారాములు చాలా అన్యోన్యంగా ఉంటుంటే రాముడిని అడిగట, ఏమిటయ్యా అంత ఓ పూసేసుకుంటున్నారు, అసలు ఆవిడని వదిలిపెట్టి నువ్వు ఉండలేవు, నిన్ను వదిలిపెట్టి ఆవిడ ఉండలేదు, ఏమిటిది? అప్పుడు రాముడు అన్నాడు, ప్రియాతు సీతారామస్య దారా పితృకృత ఇది. నేను సీత నాకు ఎందుకు అంత ఇష్టమైంది, నేను ఆవిడని ఎందుకు ఇష్టపడ్డానంటే, ఇది పెద్దలు చేసిన పెళ్ళి. ఇది ఈనాటి యువతరం అంతా గుర్తుపెట్టుకోవాలి. దారా పితృకృత ఇది పెద్దలు చేసిన పెళ్ళి. వాళ్ళు ఎన్ని ఆలోచిస్తారు? కన్యా వరైతే రూపం మాతా విత్తం పితాశ్రుతం బాంధవా కులమిచ్చంతి మృష్టాన్న ఇతరే జనాక. కన్య రూపాన్ని మాత్రమే చూస్తుంది. తల్లి డబ్బు ఉందా లేదా, పొలం ఉందా లేదా, అమెరికా ఉద్యోగమా బొంబాయి ఉద్యోగమా అని చూస్తుంది. ఎంత ఇస్తారు అని అడుగుతుంది. తండ్రి ఏం చదువుకున్నాడు, సరే బొంబాయిలో ఉండగానే సరిపోయిందా, ఏం చేస్తున్నాడు ఇంతకీ, చెప్పుకోదగిన పనేనా అని ఆ హోదా చూస్తాడు. అలాగే చదువు ఉద్యోగం హోదా తండ్రి చూస్తాడు. పిల్ల ఏమంటుంది, ఆ అబ్బాయి నాకు నచ్చాడు, అవన్నీ మీకెందుకు, మీకు అక్కలేపన మాకు కావాలా, నువ్వు నోరు మూసుకో అంటే నోరు మూసుకునేవాళ్ళు ఆ కాలంలో. ఇది ఇప్పుడైతే అలా కాదు, డాడీ మీకే తెలియదు అంటే వీడే నోరు మూసుకోవాలి, వీడి కర్మ కాదు. డాడీ కదా మరి, అప్పుడు నాన్న, ఇప్పుడు డాడీ అయ్యేసరికి ఇలా వచ్చింది. నాన్న బాగానే ఉండేవాడు, డాడీ అయ్యాక వచ్చింది ఇది. అమ్మ బాగానే ఉండేది, మమ్మీ అయ్యాక కర్మ వచ్చింది. మమ్మీ యూ డోంట్ నో ఎనీథింగ్, ఐ నో ఐ కెన్ సీ
అంతే, ఇంగ్లీష్ ఇంకా మాట్లాడడానికి లేదు మనకు. మమ్మీకి తెలియదు, మమ్మీకి తెలియకుండానే ఇప్పుడు పుట్టేసింది. అప్పటికి ఆ మమ్మీయో డమ్మీయో ఎవరన్నా అమ్మ నీ పెళ్లి చేసేనాటికి ఆవిడకు 40 ఏళ్ళు ఉన్నాయి కదా, కనీసం 40 ఏళ్ళ జీవితానుభవం నీకుందా తల్లి? ప్రతి పెళ్లి కూతుర్ని ప్రశ్నిస్తున్నాను నేను. 40 ఏళ్ళ జీవితానుభవం నీకుందా? నువ్వు 100 చదువులు చదివినా, బీటెక్లు చదివినా, ఎంటెక్లు చదివినా, 40 ఏళ్ల తల్లి జీవితం ముందు నువ్వు ఎంతమ్మా ఖాళీ గోటికి పోల్తావా? మమ్మీ నీకేం తెలియదని ఎలా అంటారండి? జీవితానుభవం ఒక మొగుడుతో పడింది ఆవిడ. అలాంటి వాడు రావద్దనుకుంటుందో, అలాంటి వాడు రావాలనుకుంటుందో ఏదో ఉంటుందిగా. ఆవిడ చెప్పనివ్వాలిగా, చెప్పనివ్వరండి. ఐ లవ్ హిమ్ అంతే, ఇంక మాట్లాడడం లేదు. ఇంకా తర్వాత ఏమన్నా అవగానే మమ్మీ హీ మిస్డ్ మీ అని మళ్ళీ ఇక్కడ మొదలు, ఇక్కడ ఈ మిస్సీవుడు మీ, డిసీవుడు మీ అన్ని ఇంగ్లీష్ పదాలు వస్తాయి ఇక్కడ. అప్పుడు మళ్ళీ తల్లి దిక్కు. ఎందుకు వస్తుంది ఇది? పెద్దల అభిప్రాయానికి విలువ లేదు, కనీసం చెప్పడం లేదు. మీరు చూడండి, మీరు తెలుసుకోండి, మీకు నచ్చితేనే చేసుకుంటా అని కూడా లేదు. నాకు నచ్చింది నేను చేసేసుకుంటా, మీరు చేస్తారా చేసుకోమంటారా, ఒకటే దెబ్బ. ఈ స్థితి వల్లే వివాహాలు దెబ్బతింటాయి. అప్పుడు ఎందుకు దెబ్బతినలేదు అంటే, నేను తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం, ఇక్కడ పెద్దలు అంటేనండి పితృదేవత అంటే కేవలం దశరథుడు తేలేదు, విశ్వామిత్రుడు. అబలా సబల అనే మంత్రాలు ఇచ్చినవాడు, అహల్య శాప విమోచనానికి పురుగొల్పినవాడు, ఆ పుణ్యాన్ని ఈయనకి ఇచ్చినవాడు, తాటక వధ చేయించినవాడు. అది తప్పుడు పడి చేస్తాడా? గురువు మాటకి విలువిచ్చాడు రాముడు. గురువు చూసిన సంబంధం ఇది. మిథిలకి వెళ్ళాలా అంటే రాముడికేం తెలియదు, ముందు మిథిలకి వెళదామని తీసుకురాలేదు. అయితే వాళ్ళందరూ రారా పెళ్ళికి. వచ్చాక మిథిలకి వెళ్ళాలంటే రాముడు ఎందుకండి అండి ఎందుకంటే కూడా గురువుగారు వెళ్ళమన్నారు, వెళ్ళమే అన్నాడు. అక్కడికి వెళ్ళాక సీతా స్వయంవరం ఒకటి ఉందయా, ఇంకా చూపు చూడు అన్నాడు ఆయన. చూశాడు, అయింది. అది గురువాజ్ఞ, అది విశ్వామిత్రుడు, గాయత్రీ మంత్ర ద్రష్ట, మహానుభావుడు. అందుకని మా గురువుగారు చూసిన సంబంధం, మా నాన్నగారు ఒప్పుకున్న సంబంధం, అందుకని నేను చేసుకుంటున్నాను, అందువల్ల నాకు ఇష్టమైంది. కానీ ఇంకో మాట చెప్పాడు చూడండి రాముడు, కాపరాలు నిలబడే మాట. గుణాద్రూపగుణాచాపి ప్రీతిర్భీజో అభివర్ధత. మేమిద్దరం కూడా రూపం చేత, గుణం చేత ఒకరినొకరు ఆకర్షించే ప్రయత్నం కూడా చేశాం, అందుకే మేము బాగున్నాం అని చెప్పాడు. ఇది దంపతులు నేర్చుకోవాలి. ఇవాళ ఎంత పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు కూడా విఫలమైన ఉన్నాయి. వాళ్ళు మాత్రం చూస్తారు, ఇందాక చెప్పుకున్నట్టే ప్రతిచ్ఛ చేయన భద్రంతే. మేము పెంచినంత వరకు బాగానే ఉంది, తర్వాత ఏమవుతుందంటే భద్రంతే. తర్వాత కూడా గుణాలు బాగుండాలంటే ఆ గుణాన్ని, ఆకర్షణని మనం పెంచుకోవాలి. బయటికి ఎడుతుంటే ఏ చీర కట్టుకోవాలో భర్తను అడగాలి, పక్కింటి ఆవిడ నేను ఫ్రెండ్ని అడగడం కాదు. ఈ చీర మీకు నచ్చిందండి, కట్టుకోమంటారా అంటే వాడికి ప్రేమ పెరుగుతుంది. అలాగే ఈయన ఏ రకమైన వేషం వేసుకోవాలో ఆవిడ ఒక్కోసారి మొహమాట పడకుండా ఎప్పుడో చెప్పేస్తుంది, ఇదంతా బావులు ఉంటుంది. మళ్ళీ జీవితంలో భర్త ప్యాంట్ వేయకూడదు, ఇంకా తీసిపారాయి. ఇది ఎంత ఖరీదైనా సరే, ఎంత ఇష్టమైనా సరే. మా ఆవిడకి ఇష్టం లేదండి, నాకెందుకండి, వదిలేయి. ఎంత విలువ పెరుగుతుందండి భర్తకి. నేను ఒక్కసారి కాదైనా సరే తీసిపారేశారు. అప్పుడు ఆనందం. అది కాదని అవునన్నా ఆవిడ తీసి పారేసినట్టు అవుతుంది. ప్యాంటు తీసి పారేయాలి కానీ ఆవిడ తీసి పారేస్తారగా. ఈ ప్యాంటో ఈ పంచో ఆవిడకి నచ్చలేదు, మీరు ఏదో ఈ పంచులో అంత బాగులేరండి అంటే తీసేయి, భార్య కంటే ఎక్కువ అదో పంచి తీసేవతల భార్య, ఇంకో పంచి కట్టుకుంటాం. అందుకని నువ్వెవరు నాకు చెప్పడానికి, నేను ఎలా ఉండాలని నాకు తెలుసు. ఇంత అహంకారం ఎందుకండి కాపురం చేసేవాడికి. కారాలు మిరియాలు నూరుకోవడం, ఆ మాటకి విలువ ఇవ్వడం. కల్పవృక్షంలో ఒక చోట చెబుతారు, పట్టాభిషేకానికి రాముడు తయారవుతుండే సీతకు చెప్పాట ముందు రోజుని. పట్టాభిషేకం అనగానే సీతాదేవి చాలా తెలివైనవాడు కదా, ఓ 16 చీరలు పరిచిందిరేవాడు. ఆడవాళ్ళగే అమ్మవారైనా ఆడదే. మంచం నిండా చీర, ఏ చీర కట్టుకోమంటారు, ఏ చీర కట్టుకోమంటారు అందుట. రాముడు అంతకంటే తెలివైనవాడు. అమ్మో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇది. ఆవిడ చూసి ఓ చీర తీసి ఇది కట్టుకోమని అదే అంటారు అనుకున్నాను అన్నది. ఎందుకని వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టిన చీర అది రాముడి లౌక్యం. మహా ఆనందంగా నువ్వు చీర ఇది కట్టుకో అన్నట్ట. నా అంటారని నాకు తెలుసు, నేనంటే ఎంత ఇష్టమో అది గుర్తుపెట్టుకున్నాడు ఆయన. భర్తలందరికీ జ్ఞాపక శక్తి ఎక్కడ ఉండాలంటే పుట్టింటి వాళ్ళు పెట్టినటువంటి చీరల మీద మనం ఇంకు వేసేసి పెట్టుకోవాలి అక్కడ. అవి తీసిస్తూ ఉంటే ఎంతైనా భార్యకి పుట్టింటి వాళ్ళు అంటే పుట్టింటి వాళ్ళే. వాడు గోచిగూట పెట్టినా ఆనందంగానే ఉంటుంది. భర్త కూట్లు ఇచ్చినా సరే ఇస్తారులే అన్నట్టుగానే ఉంటుంది. అది మనం గౌరవిస్తే అయిపోయాయి. మనం వేరే కొనక్కర్లేదు కూడాను. మీ అన్నయ్య పెట్టింది బాగుంది, మీ నాన్నగారు పెట్టింది బాగుందంటే బ్రహ్మానంద పడతారు. ఏం పోయింది మాట. అలాగా ఆవిడని ఆకర్షించే ప్రయత్నం నేను చేశాను, నన్ను ఆకర్షించే ప్రయత్నం ఆవిడ చేసింది. అంతేకాదు ఈ 2 రకాలు చేయాలండి. గుణాత్ రూపగుణాత్, ఎంత బాగా చెప్పాడు వాల్మీకి. అందుకే ధ్వనికి అవయం. రూపగుణం, ముందు రూపంతో ఆకర్షించాలి. భార్యను భర్త, భర్తను భార్య. భార్యకి ఎప్పుడు కనిపించినా వీలైనంత అందంగా శుభ్రంగా ఉండే ప్రయత్నం చేయాలి. జిడ్డు కొట్టుకుపోయిన మొహంతో పెళ్ళానికి మొగుడికి పెళ్ళాం కనపడితే వీడాకులు ఖాయం.
ఇంట్లోనే బాగుండాలి, ముందు బయటికి వెళ్ళినప్పుడు కాదు ఎదవ మేకప్లని. నేను ఇంట్లోనే బాగుండాలి, ఇంట్లో మహారాజులో ఉండాలి. మా ఆయనకి ఈ లైట్ కంటే మా ఆయన మొహమే బాగుందని పెళ్ళామన్నారు, అది గొప్ప సర్టిఫికెట్, అది ప్రధానమంత్రి ఇచ్చిన సర్టిఫికెట్. అది ఈ లైట్ కంటే మా ఆయన మొహం బాగుంది. అది హృదయం నుంచి రావాలి. అంటావా అనవా అండం కాదు అక్కడ. అనమని చెప్పానుగా అంటే కుదరదు. ఈ చీర బాగుందా అంటే నువ్వు కట్టుకున్నాక చీర బాగోపోవడం ఏంటయా, ఈ మాట రావాలి ఇక్కడ. నువ్వు కట్టుకుంటే ఏదైనా బాగానే ఉంటుంది, ఏదైనా ఉంటుంది, కానీ ఇది ఎలా ఉందో చెప్పాలి, ఓపికగా చెప్పాలి. అప్పుడే నిలబడతాయి. ఇది రూపం ముందు, తర్వాత గుణాత్. రూపం కంటే ముఖ్యమైనది కూడా. రూపం ఎప్పుడు శాశ్వతం కాదు. ఎంత అందమైన రూపమైనా సూర్యచంద్రుడి కంటే ఎక్కువ ప్రకాశిస్తున్న ముఖమైనా వాడిపోతుంది, గుణం మాత్రం వాడిపోదండి ఎప్పుడు కూడా. ఆ గుణం పుట్టినప్పటి నుంచి పోయే వరకు అలాగే ఉంటుంది. అంటే రూపంతోనూ గుణంతోనూ మేము ఒకళ్ళనొకళ్ళు ఆకర్షించే ప్రయత్నం చేసాం, అందుకని మా కాపురం బాగుంది అన్నాడు. అయితే ఇవాళ కూడా మనకి విడాకుల సంస్కృతి లేకుండా మా విడాకుల సంస్కృతి కొనసాగాలి అంటే పెళ్ళయిందని ఊరికే ముహూర్త బలం మీదన వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడడం కాదు, దెబ్బతింటే ఎవరినో అనడం కాదు. రూపంతో గుణంతో మనం దాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలా అందరూ కూడా చేస్తారని మనం ఆశిద్దాం. అందరికీ శ్రీరామనామ మంత్రము తారకమగు సకల సౌఖ్యదాయకమగు సీతారాముల దయచే సంసారము వేదార్థ సారతత్వం బగుతన్. శ్రీరామనామ మంత్రం అది తారక మంత్రంలా పనిచేయుగాక, మన సంసారాలన్నీ వేదార్థ సారంలాగా ప్రకాశించునుగాక. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.